ఆంధ్ర రొయ్యకు అమెరికా దెబ్బ తగిలిందే. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్తో రొయ్యల రైతులు కుయ్యో ముర్రు అంటున్నారు. దీనికి తోడు దళారుల దందాలతో నిలువు దోపిడీకి గురవుతున్నారు. క్రాప్ హాలిడే పేరుతో ఆందోళనకు సై అంటున్నారు ఆక్వా రైతులు. ఇక ఏపీ ఆక్వా రంగాన్ని ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాశారు సీఎం చంద్రబాబు. ప్లేట్లో రొయ్యల కర్రీ తినాలంటే వర్రీ అయ్యేలా చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఏపీ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే రొయ్యలపై దిగుమతి సుంకం 3% నుంచి 26% పెంచేశారు. దీంతో ₹1,00,000 విలువ చేసే రొయ్యలు ఇక 1,26,000 కానున్నాయి. రవాణా ప్యాకింగ్ తో కలిసి ఎక్స్ట్రా బాధుడు 50% చేరుకుంటుంది. ఇక రొయ్య ధర కేజీ 30 నుంచి 50 వరకు తగ్గించేసి రైతుల గుండెల్లో మరో గుణపం గుచ్చారు ఎక్స్పోర్టర్స్. దీంతో రొయ్య రేటు ఒక్కసారిగా పడిపోయింది. అమెరికా పెంచిన ట్యాక్స్ ఈ నెల 9 నుంచి అమలు కానుంది. రొయ్యల సాగు ఎగుమతుల్లో ఏపీ అగ్రగామిగా ఉంది. ఏపీ జీఎస్డీపీలో రొయ్యల పరిశ్రమ వాటా 11%. అయితే 2 రోజుల క్రితం 100 కౌంట్ ధర 250 ఉంటే ఇప్పుడు 210కి కొంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో రొయ్యలను సాగు చేస్తున్నారు. ఏపీ నుంచి అమెరికాకు ఏటా 17.2 లక్షల టన్నుల వనామీ రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే రోజుకు 2,000 టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. అమెరికాకు 50 కౌంట్ లోపు రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతాయి. కానీ అన్ని కౌంట్ల రొయ్యల రేటును వ్యాపారులు తగ్గించేయడంపై రైతులు మండిపడుతున్నారు. ఆక్వా రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు. మరి ఇదంతా ఒక సిండికేట్గా ఏర్పడి రైతులని ఈ ముసుగులో మరి వాళ్ళు ఏదో తక్కువ రేటుకి పెట్టి కొనాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తుంది. క్రాప్ హాలిడే కూడా ప్రకటిస్తున్నాం. అది డేటు టైంతో సహా చెప్తాం. ఈ సంఘం నుంచి మేము క్రాప్ హాలిడే ప్రకటించి చేసి తీరదాం. అలా చెయ్యకపోతే మాకు మనుగడ లేదు. బోర్డు లాంటిది ఏర్పరిచి ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఎలాగా సెర్టైన్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలన్నది ఈ కమిటీలో చర్చించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి వెంటనే ముందు ఆ బోర్డు ఏర్పాటు చేసి ఈ సమస్యల సాధనకి కృషి చేయడానికి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ట్రంప్ టారిఫ్లతో ఏపీ రొయ్యలు విలవెల్లాడుతున్నాయి. సుంకాల ప్రభావంతో ధరలు దిగజారడం, ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టడంతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆక్వా అసోసియేషన్ ప్రతినిధులతో రివ్యూ జరిపారు. ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ రొయ్యల ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీస్తుందని సీఎం ముందు ఆందోళన వ్యక్తం చేశారు ఆక్వా అసోసియేషన్ ప్రతినిధులు. దీంతో రాష్ట్ర స్థాయిలో తగినంత సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. సిండికేట్ల ద్వారా రైతులు నష్టపోకుండా 100 కౌంట్ రొయ్యకు ₹220 ధరను ఫిక్స్ చేశారు. రొయ్యల చెరువులకు ఫ్రెష్ వాటర్ ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఏపీలో ఆక్వాను తిరిగి గాడిన పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తామేం చేయబోతున్నామో, రైతులు ఏం చేయాలో వివరంగా చెప్పారు. ఎవరైతే ఈ 4 రంగాలు ఉన్నాయో, రైతులు, సీడ్ తయారు చేసిన వాళ్ళు, అదేవిధంగా ఫీడ్ తయారు చేసిన వాళ్ళు, ఎక్స్పోర్టర్స్, ఈ 4 రంగాలు ప్రభుత్వం కలిసి ఒక కమిటీ వేసి మన దగ్గర ఉన్నటువంటి రొయ్యల్ని ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యే విధంగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. పవర్ సబ్సిడీ ఇస్తున్నాం ₹1.5. ముఖ్యమంత్రి గారు మీరు ఇంకా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా ఆలోచన జోన్కి నాన్ జోన్కి నేను ఇస్తాను, ఇందులో వ్యత్యాసం లేదు. కానీ మీరు చేయవలసింది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళకే మనం ఈ ₹1.5 సబ్సిడీ ఇద్దామని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. సుంకాల భారం నుంచి రొయ్యలకు మినహాయింపు ఇచ్చేలా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలని, ఆక్వా రంగంపై ఆధారపడిన లక్షల మంది జీవనోపాధిని కాపాడాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. మరోవైపు ఆక్వా సమస్యలపై ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇతర దేశాల్లో అనుసరిస్తున్న ప్రత్యామ్నాయాలను పరిశీలించి ఏపీలో పరిస్థితులు ఎలా చక్కదిద్దాలో సూచనలు చేయనుంటాయి. భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేయనుంటాయి. ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్లే సిండికేట్ గా మారాలని ఆరోపిస్తున్నారు. రైతులకు అండగా పోరాటం చేస్తామన్నారు. దీంట్లో ఉన్నటువంటి ఎక్స్పోర్టర్స్ కానీ, దీంట్లో ఉన్నటువంటి ఈ ఫీడ్ డీలర్స్ కానీ, లేదు ఫీడ్కి సంబంధించిన యాజమాన్యాలు కానీ ప్రభుత్వ అండదండలతోటి నడుస్తున్నాయి కనుక వారిని అదుపు చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదని రైతులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రైతుల పక్షాన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాం. రైతుల ఆందోళన నేపథ్యంలో ఆక్వా రంగానికి అండగా నిలవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చేలా చూడాలని ఆ లేఖలో చంద్రబాబు కోరారు.